మంత్రి విడుదల రజనికి పల్నాడు జిల్లా చిలకలూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించనున్న అన్నదాత పోరుకు వెళుతున్న విడుదల రజనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నోటీసులోని వివరాలను విడుదల రజని చదివినిపించారు. పోలీసులు నోటీసులపై సంతకాలు చేసి చూపించారు. అయితే 2 వెహికల్స్లో చిలకలూరుపేట నుంచి నరసరావుపేటకు వెళ్లొచ్చన్న పోలీసులు తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి విడుదల రజని నరసరావుపేటకు బయలుదేరి వెళ్లారు. నేను మా వాళ్ళు మా దగ్గర ఉన్న ఈ కార్స్ మేము ఉన్నటువంటి ఈ కార్స్లోనే మేము వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తాం అంతే. సరే మాకు అట్లీస్ట్ ఫ్యూ వెహికల్స్ నాతో పాటు ఒక 3 వెహికల్స్ మీద అలౌ చేయండి, వెళ్ళేసి అంతవరకు ఇచ్చేసి వస్తాం అంతే. మాకు 3 పనులు ఉన్నాయి, దానికి అలౌ చేయండి. ఇక్కడ కూడా మేము ఏం వైలేట్ చేయము, మీకు ఇబ్బంది అవేలా మేము చేయము. మా రైతుల ఇబ్బంది చెప్పుకోవడానికి మాత్రమే వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ గొంతుపి మేము చేస్తున్నటువంటి ఇది తప్పితే మాకు ఇంకో ఉద్దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీకేమి ఇబ్బంది ఏమి, ఓన్లీ థింగ్ ఎందుకు కాకపోతే మేము అర్థం చేసుకుంటాం, మీ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఉంటాయి. ఇక్కడ మళ్ళా ఈ విధంగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రైతుల కష్టాన్ని మాట్లాడకుండా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఒకటేనండి, ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు మేలు చేయమని అడగడానికి వెళ్తున్నాము. మీరు కనుక్కొని చెప్పండి. మేము తుడినట్టు నేను మా వాళ్ళు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నగరి టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర నియోజకవర్గంలో యూరియా కొరత కారణంగా రైతాంగం ఎదుర్కొంటోన్న అన్ని సమస్యలపై ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. వ్యాపారులు టీడీపీ నేతలు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితుల్లో తమిళనాడుకు వెళ్ళి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్ళి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా. యూరియా కొరతపై వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక సిల్క్ ఫామ్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ భవనానికి వినతిపత్రం అందజేశారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, రైతు దగా ప్రభుత్వం అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏనాడు రైతులకు మేలు చేయలేదన్నారు.
వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలు చేస్తాడని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద అన్నదాత పోరుబాట నిరసన కార్యక్రమం నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమల్లో ఉండడంతో ర్యాలీలకు సభలకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి సెంటర్లో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరు సునీల్, మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహించింది. భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి భారీ ఎత్తున రైతులతో తిరుపతి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో యూరియా సరఫరా చేయలేని కూటమి సర్కార్ తప్పుకోవాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. భోజనంతో పోలుస్తున్నారు. అమ్మేస్తున్నటువంటి పరిస్థితులకు కట్టొచ్చినట్టుగా చూపెడుతున్నాం. యూరియా కొరత ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు, మీడియా ఎప్పటికప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎందుకో ఇవి ఎక్కలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రైవేటు దుకాణాల వద్దన రైతులు నిలబడినటువంటి తీరును బఫేలో నిలబడినటువంటి దానికి పోల్చుతూ ఉపమానం చెప్పడం చాలా హేయమైనటువంటి చర్య. ఆయనకు ఏమాత్రం కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అర్హత లేదు. చాలా స్పష్టంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఊరికే ఉండిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే పిఎస్సీలకు చేరాల్సినటువంటి 50% యూరియా సప్లైనంతా కూడా దారి మళ్లించి ప్రైవేటు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొరతను సృష్టించి 267 రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బ్యాగును కాస్త 600 రూపాయలకు అందేటట్టుగా బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించి బ్లాక్లో అమ్ముకుంటూ దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్కి కూటమి పార్టీ నాయకులు పాల్పడినట్టుగా రైతులు భావిస్తున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని, రైతులకు యూరియాని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల దగ్గర ఒక ర్యాలీని చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అటు చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ భారత్ ఆధ్వర్యంలో వైసీపీ నిరసన తెలిపింది. అనంతరం
రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూరియా బస్తాల కోసం రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారని, యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. అక్కడ నుంచి మొబైల్ చేసుకొని పోవచ్చు. ఇక్కడ నుంచి వద్దు, ముందే పంపిస్తాం. నేను లెక్కేసుకోండి, నాకు అవసరం లేదు. మీ ఇష్టం, అది మీ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో కండి. వైలేషన్ అయితే 25 మంది మీరు ఓకే అంటే వైలేషన్ చేయకుండా నేనే తీసుకుంటాను. మళ్ళీ నువ్వు 25 మంది కూడా ఇచ్చారు. 5 మందితో ఎవరైనా డెఫినెట్ నీగలుగుతారు, మీరే చెప్పండి. రప్పియాలి కదా. ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు సర్వీస్ ఏమి నిన్న రాలే, ఈ తెలుగుదేశానికి మాత్రం ఉండాలి. 5 సంవత్సరం కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఒక్కరోజు యూరియా కొరత ఎక్కడ డిమాండ్ ఉంది, రైతులు ఎక్కడైనా రోడ్ ఎక్కిన ఇది ఉందా తీసుకోవాలి. ఇప్పుడు నోరు తెరిచిన వాళ్ళని అక్కడ అడ్డుపడడానికి ముందు దానికి ఖచ్చితంగా పెట్టేస్తే ఎవరు అరవలేరు. అదే కదా, ఇప్పుడు మీరు ఆఫీసర్స్ దాని మీద ఉండాలి. అప్పుడు యూరియా ఎంత అవసరం ఉందో అంత, వర్షం కూడా ఏం లేదు, నీళ్ళు లేదు, ఉన్న ఏదో ఇంత బోర్లు ఉన్న నీళ్ళకి ఇప్పుడు యూరియా లేకుండా అందరూ చేస్తా ఉన్నారు. రైతులకు మద్దతుగా కమలాపురం వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ నరేన్ రామాంజుల్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా తమకు పోరాడే హక్కు ఉందని, ప్రభుత్వం దృష్టికి ప్రజలు, రైతుల సమస్యలను తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వ్యవసాయ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా దీంట్లో ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మీకు రికమెండేషన్ ఇవ్వడం జరుగుతోంది. మీరు తప్పకుండా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీరు ఈ ప్రభుత్వం 17-18 నెలల నుంచి ఈ రైతులకు ఒక్క విషయంలోనూ సహాయం చేసిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ ఇన్సూరెన్స్ మొదలుకొని, పంట నష్టం మొదలుకొని మద్దతు ధర లేకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఆర్బీకేలందరినీ కూడా అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఉపయోగించుకున్న పరిస్థితి లేదు. ఎందుకు యూరియా మీరు ముందే ప్లాన్ చేయలేదు? ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసి ఉంటే ఇప్పుడు రైతులకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. వచ్చిన యూరియాను కూడా మీకు బ్లాక్ మార్కెట్ ద్వారా మీకు అందరూ కూడా ప్రైవేట్కి ఇచ్చి బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ పెద్దలకు, మీకు అందరికీ కూడా దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ఉద్యమాలు అనేవి ఇప్పటితో ఆగిపోవు, ఈ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ప్రజలకు కానీ, రైతులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ ఎక్కడ కష్టం వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రైతులకు సంబంధించిన సమస్యలు. పులివెందుల్లో రైతులకు మద్దతుగా వైసీపీ భారీ ర్యాలీ చేపట్టడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి పట్టణంలో 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ పాత బస్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన మార్కెట్లను తోసుకుంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ ముందుకు సాగింది. రైతులు పడే ఇబ్బందుల నుంచి ఉపశమనం రైతులకు బాధ చెప్పేదానికి చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఏ మాత్రం మేలు చేస్తా ఆ యొక్క మేలు రైతులకు పోతుంది. రైతుల సమక్షంలో అందరం రైతులకు మేలు చేసేదానికి ప్లీజ్ కోఆపరేట్. మేము చెప్పేది మీకు
ఇంకొక చిన్న అవాంతరమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా మాది బాధ్యత ఒకటి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజల యొక్క బాధ, ఎందుకంటే మేము 5 మంది పోతే వీళ్ళకి ఎవరికి పట్టడం లేదనుకుంటారు. మనంతకు వాళ్ళు వచ్చినారు. రైతులు గొడవలు జరిగి చేయరు. వాళ్ళు ఎంతసేపు వ్యవసాయం చేసుకుంటారు. యూరియా కోసం పోతే యూరియా దొరికే పరిస్థితి లేదు. 20,000 రూపాయలు సంవత్సరం ఇస్తామని చెప్పినాడు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది. 5,000తో సరి పెట్టుకున్నారు. లేదు ప్యాడీ అమ్ముదామంటే ప్యాడీకి లేదు. ఒక్క పంట కన్నా గిట్టుబాటు ధర లేదు సార్. రైతులకు కనీసం యూరియాను సైతం అందించలేని కూటమి సర్కార్కు కాలం చెల్లిపోయే రోజులు మరింత దూరంలో లేవని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలను అణగదొక్కాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కడప నగరంలో అంజద్ బాషా నేతృత్వంలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ సాగింది. అనంతరం ఆర్డీఓకు నేతలు వినతిపత్రం సమర్పించారు. మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది రైతు సోదరులకు. ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడుస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు తీసుకుంటుంటే దాన్ని కూడా అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైసీపీ సీనియర్ నాయకులు విడుదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు రైతులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 15 నెలల వ్యవధిలోనే కూటమి సర్కార్పై తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. అంతకుముందు అన్నదాత పోరు కార్యక్రమంకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు, నిరసనలకు అనుమతులు లేవంటూ పోలీసులు ప్రకటించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఒక శాంతియుత ర్యాలీతో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా అందక, ఇన్పుట్ సబ్సిడీ లేక, పంటల బీమా చేయక, ఈరోజు పెట్టుబడి సహాయం అందక రైతులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి సన్నాహాలు చేస్తుంటే పోలీసు వారికి మేము పర్మిషన్ లెటర్లు ఇచ్చాం, పర్మిషన్ లెటర్లు పంపించాం. వాళ్ళు కూడా ఓవరాల్గా ఫోన్ ద్వారా మీరు చేసుకోండి శాంతియుతంగా అని చెప్పడం జరిగింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండకు సంబంధించిన 3 కూడా ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ ఆర్డీఓ గారిని కలవటం జరిగింది.
యూరియా కొరతపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గర వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం రైతులతో కలిసి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, గజ్జల సుధీర్, భార్గవరెడ్డితో పాటు భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. రైతు ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్ని వాళ్ళకి ఎంత అవసరం ముందే లెక్కేసుకొని అందుబాటు చేశారు. ఇప్పుడు చూస్తే మరి యూరియా లేదు, అదేంటి అడిగితే ఆఫీసులో చెప్తారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు రండి అని. దయచేసి మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, మా జోలికి రావద్దని చెప్పి ఒక ఆఫీసర్ మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది. నిన్న మాదల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మేము చెప్పట్లా, అది మా పార్టీ కాదు, వేరే పార్టీ, ఏ పార్టీ అయినా ఆ పార్టీ ముద్రలు రైతుల మీద ఏదని అడుగుతున్నాం. ఏ పార్టీ సరే రైతే. అతను ఆత్మహత్యకి కూటమి ప్రభుత్వమే కారణం. అతను నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ గడవక సూసైడ్ చేసుకున్నాడు. ఒక రైతు చచ్చిపోవడం ఎంత బాధాకరమో అందరూ తెలుసు. అతను 3 నెలలు కష్టపడితేనే మన చేతికి మెతుకొస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకట్లేదు. ఆ తర్వాత 3 నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించి వాళ్ళ రక్తం చిందించి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంట వాటికి గిట్టుబాటు రేట్ లేవు, దేనికి లేదు. మన ఏరియాలో కామన్గా ఉండేది వరి, పత్తి, మిరప. ఇన్పుట్ సబ్సిడీ గురించి అడిగితే మిమ్మల్ని బొక్కలో వేస్తాం, మీరంతా ఫేక్ గాళ్ళు అని బెదిరించే నీచ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పిన సందర్భాలు చాలా చూసాం. ఇప్పుడు కొత్తగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తా ఉన్నారు. కొత్తగా ఈ 1 సంవత్సరమే వేస్తా ఉన్నారండి రైతులు పొలమా. గత 1000 సంవత్సరాల నుంచి రైతుకు తెలుసు ఏ పంట వేయాలా, ఏ ఎరువులు వాడాలో రైతుకు తెలియదండి. మీరేమో సమృద్ధిగా ఉన్నాయని ఒక ప్రచారం స్టార్ట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్కి వస్తే ఎరువులు దొరకవు. అంటే ఈ మధ్యలో ఎరువులు బొక్కుతుంది ఈ పందికొక్కులు ఎవరు మీరు తేల్చాలా, తేల్చలేకపోతే మీ అసమర్థతని ఒప్పుకోవాలా. అంతేగాని దయచేసి రైతులకి కులం అంట కట్టద్దు, మతం అంట కట్టద్దు, ప్రాంతం అంట కట్టద్దు, పార్టీ కూడా అంట కట్టద్దు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు రైతుల సమస్యలపై దృష్టి సారించి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్ని వాళ్ళకి ఎంత అవసరం ముందే లెక్కేసుకొని అందుబాటు చేశారు. ఇప్పుడు చూస్తే మరి యూరియా లేదు, అదేంటి అడిగితే ఆఫీసులో చెప్తారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు రండి అని. దయచేసి మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, మా జోలికి రావద్దని చెప్పి. ఏలూరులో వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, కొఠారి అబ్బయ్య చౌదరి రైతులతో కలిసి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. రైతులకు ఎరువులు అందించలేని కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపే విధంగా రైతు పోరుబాటు చేపట్టామన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై బాధ్యత గల ప్రతిపక్షంగా పోరాడుతున్నామన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఎక్కడైతే ఆర్డీఓ గారు ఉంటారో ఆర్డీఓ గారికి ఈ రైతు సమస్యలపైన వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ఈ ఏలూరు పట్టణంలో కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు 4 నియోజకవర్గాలు కూడా ఈ రోజున ఇక్కడ ఏలూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం. అలాగే ఓ పక్కన పోలవరం, చింతలపూడి 2 నియోజకవర్గాలు జంగారెడ్డిగూడెంలో ఇచ్చే నిర్ణయం, నూజివీడు సబ్ కలెక్టర్ గారికి ఇచ్చే నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఒకటే చెబుతున్నాం, రాష్ట్రంలో యూరియా ఉన్నటువంటి కొరత, తీవ్రమైనటువంటి కొరత ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు నెల రోజుల నుండి కూడా అరిచి గీపెట్టి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవండి, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు పంటలకు కావలసినటువంటి మరి ఎరువులు ముఖ్యంగా యూరియా అనేది సరఫరా లేకుండా పోయింది, దానిపైన ప్రత్యేకంగా మీరు రైతులకు న్యాయం చేయండి అని కూడా మేము ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నాం. నేపాల్లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నేపాల్ ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. ప్రజాందోళనకు భయపడ్డ ఓలీ హెలికాప్టర్లో దుబాయ్కి వెళ్లిపోయారు. అక్కడే ఆయన ఆశ్రయం పొందనున్నారు. ఇక అంతకుముందు ఆయన ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లు మూసివేశారు. హోంమంత్రి ఇంటిపైన ఆందోళనకారులు దాడి జరిపారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల ఎంపీలు రిజైన్ చేశారు. నేపాల్లో ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ప్రధాని ఓలీ ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం విధించిన నిషేధం నేపాల్ను రణరంగంగా మార్చింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిన్న కాఠ్మండూలో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.